పోతున్నాయి. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు ఇన్ఫ్లేషన్ని ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో పెట్టుకొని మరి స్లాబ్స్లో ఎలాంటి చేంజెస్ తీసుకురాబోతున్నారు దానిపై కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. ఇటు 24 లక్షల నుంచి 30 లక్షల స్లాబ్కి సంబంధించి 30% ట్యాక్స్ బ్రాకెట్ ఏదైతే ఉందో దాంట్లో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. అలాగే శాలరీడ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హైక్స్కి సంబంధించి డిడక్షన్ ఏదైతే ఉందో 75,000 నుంచి ₹1,00,000 సంబంధించి హైక్ ఎవరికైతే శాలరీడ్ ఎంప్లాయీస్కి హైక్ ఉందో వాళ్ళకి ఏమైనా ఇమీడియట్గా రిలీఫ్ ఇవ్వబోతున్నారా? అలాగే ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ సెక్షన్ 80C అలాగే 80Dకి సంబంధించిన బెనిఫిట్స్ని కంటిన్యూ చేయబోతున్నారా లేకపోతే వాటిని ఫేజ్ అవుట్ చేయబోతున్నారా? దీనిపై కొంత ఉత్కంఠం అయితే నెలకొంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఎలాంటి ట్యాక్స్ స్లాబ్స్లో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి అన్న దానిపై మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఎక్స్క్లూజివ్ విజువల్స్లో చూస్తున్నాం. ఇటు 2025-2026కి సంబంధించిన యూనియన్ బడ్జెట్కి సంబంధించిన ఫైల్ని ఇటు కర్తవ్య భవన్ దగ్గర మీడియాతో పంచుకున్నారు, మీడియాకు చూపించారు. ఇటు నిర్మలా సీతారామన్, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ తర్వాత తను ఇటు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఆమోదం తీసుకోవడానికి ఇటు కర్తవ్య భవన్ నుంచి వెళ్తున్న ఆ కాన్వేకి సంబంధించిన విజువల్స్ని కూడా మనం చూడొచ్చు. మరి కాసేపట్లోనే ఇటు బడ్జెట్ని ఇటు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇటు బడ్జెట్లో మన మిడిల్ క్లాస్కి రిలీఫ్ ఉండబోతుందా అన్న దానిపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. 2027, 2028 మనం ఒకసారి చూస్తే కనుక 2028లో మరొకసారి ఏజ్ బోర్డ్కి సంబంధించి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. అలాగే 2027లో ఏరియల్స్ని పే చేయాల్సిన పరిస్థితి ఉంది. సో మొత్తం మీద 2026లో గవర్నమెంట్ పాలసీ మేకింగ్లో ఏమైనా రిస్కులు తీసుకునే అవకాశం ప్రస్తుతానికి ఉంది. సో ఇలాంటి సమయంలో ఏం చేయబోతుంది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అన్న దానిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. తెలంగాణలో అతిపెద్ద ఫ్యామిలీ షాపింగ్ మాల్ మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు కర్మాన్ ఘాట్ లో సినీతార శ్రీలీల గారిచే ఫిబ్రవరి 6వ తేదీన మహా శుభారంభం. ప్రారంభోత్సవ ఆఫర్లు మిస్ కాకండి. మాంగళ్య షాపింగ్ మాల్ ఆపోజిట్ కొలీజియం మాల్, కర్మాన్ ఘాట్. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU. ఖుషి, ఫంక్షన్ కి టైం అవుతోంది, త్వరగా. వస్తున్నా అక్క. ఫోన్ కి ఫిల్టర్ ఉంది కానీ అద్దానికి లేదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ ప్రస్తుతానికి పార్లమెంట్కి చేరుకున్నారు. మరి కేంద్ర బడ్జెట్ మిడిల్ క్లాస్కి రిలీఫ్ ఇవ్వబోతుందా?
పెరిగేవి ఏవి, తగ్గేవి ఏవి? ఒకసారి మనం చూస్తే కనుక ఇటు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపులతో ఉద్యోగులకు రిలీఫ్ ఇవ్వబోతుందా? తగ్గనున్నాయి ప్రస్తుతానికి హోమ్ లోన్స్, అలాగే ఈఎంఐస్ లోన్ ఛార్జెస్ కూడా తగ్గబోతున్నట్టు తెలుస్తుంది. తగ్గనున్నాయి ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన ధరలు, అలాగే ఇటు ఫోన్స్, ల్యాప్టాప్స్ వీటి రేట్లు కూడా తగ్గబోతున్నాయి. ఎట్ ద సేమ్ టైం పెరగనున్నాయి పెట్రోల్, డీజిల్ ధరలు, అలాగే కార్ల రేట్లు కూడా పెరగబోతున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు బడ్జెట్ సమావేశం ప్రారంభం అవ్వబోతుంది. ఇటు పార్లమెంట్కి ఇటు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ చేరుకున్నారు. మరి కాసేపట్లో ఇటు ప్రతిపక్షాలు అలాగే మిగతా నాయకులందరూ కూడా చేరుకోబోతున్నారు. మరి కొంతసేపట్లోనే ఇటు బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు పార్లమెంట్లో నిర్మలా సీతారామన్. జనవరి 28న ఇటు నిర్మలా సీతారామన్ ఎకనామిక్ సర్వేని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు చాలా క్లియర్గా ఇటు రానున్న రోజుల్లో మరి బడ్జెట్కి సంబంధించి ఇటు టారిఫ్స్, ఇటు ట్యాక్సులు ఎలా ఉండబోతున్నాయి అనేది ఒక పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను, మీకు ఒక అందాజాగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి స్లాబ్లో ఎలాంటి చేంజెస్ ఉండబోతున్నాయి ఒకసారి మనం చూస్తే కనుక ఇటు గతంలో 12.75 lakhs 12,75,000 దాకా ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ అనేది రెడ్యూస్ చేసేశారు. సో స్లాబ్ రేషనలైజేషన్ ఒకసారి మనం చూస్తే కనుక 30% ట్యాక్స్ బ్రాకెట్ ఎవరైతే 24 లక్షల నుంచి 30 లక్షలు సంపాదించబోతున్నారో వాళ్ళని కూడా ఈ ట్యాక్స్లోకి 30% ట్యాక్స్ బ్రాకెట్లోకి తీసుకురాబోతున్నారా? ఒకసారి ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ ఒకసారి మనం చూస్తే కనుక ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ని అంటే సెక్షన్ 80C అలాగే 80Dలో బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంటిన్యూ చేయబోతున్నారా, లేకపోతే వాటికి ఎండ్ కార్డు వేయబోతున్నారా అన్న దానిపై కొంత ఉత్కంఠం అయితే నెలకొంది. ఇటు హౌసింగ్ అండ్ రియల్ ఎస్టేట్ గురించి మనం ఒక్కసారి చూస్తే కనుక ఇటు హౌసింగ్ అండ్ రియల్ ఎస్టేట్కి సంబంధించి సెక్షన్ 24B ప్రకారం ఇంట్రెస్ట్ డిడక్షన్ లిమిట్ని 2 లక్షల నుంచి 3 లక్షలకి పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఇటు టైర్ 1 సిటీస్లో అంటే మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఇటు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై ఇలాంటి నగరాల్లో అఫోర్డబుల్ హౌసింగ్ అంటే గతంలో మనం చూస్తే 2015లో 50 లక్షలలో ఇల్లు ఒక ఇండిపెండెంట్ ఇల్లుని కొనుగోలు చేసుకునే అవకాశం ఉండేది. 50 లక్షలలో కొనుగోలు చేసుకునే ఇల్లులు 50% అప్పుడు ఉండేవి. ఇప్పుడు ప్రస్తుతానికి 50 లక్షలలో అందుబాటులోకి వస్తున్న ఇల్లులు ఓన్లీ 17% మాత్రమే ప్రస్తుతానికి దేశంలో ఉన్నట్టు తెలుస్తుంది. సో అఫోర్డబుల్ హౌసింగ్ అంటే అందుబాటులో ఉండేలాగా ఇల్లులని ప్లాన్ చేసే విధంగా టైర్ 1 సిటీస్లో ఎస్పెషల్లీ మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్ అని చెప్పుకోవచ్చు. ఆ సిటీస్లో మరి ఆ టాక్సేషన్కి సంబంధించి అలాంటి హౌసింగ్ని తీసుకొచ్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్స్ను హెల్త్ కేర్కి సంబంధించి ఒకసారి మనం చూస్తే కనుక ఎక్స్పెక్టేషన్స్ ఇటు హెల్త్ ఇన్సూరెన్స్ మీద ప్రీమియం డిడక్షన్స్ ఏవైతే కొత్త ట్యాక్స్ రెజిమ్లో ఉన్నాయో ప్రస్తుతానికి అవి లేవు, వాటిని తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ట్యాక్స్ ఫ్రీ స్టేటస్ ఫర్ annuity income from NPS to encourage long term retirement planning. సో నేషనల్ పెన్షన్ స్కీమ్ ద్వారా ప్రతి సంవత్సరం ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ మీద ట్యాక్స్ ఫ్రీ, ఆ ఇన్కమ్ మీద ట్యాక్స్ లేకుండా చేద్దామన్న ప్లాన్ ఉన్నట్టుంది. పెన్షన్ రిలీఫ్, సో రిటైర్మెంట్ అయ్యి ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకి కొంత ఊరటనిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇటు పేపర్ వర్క్ని తగ్గించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఫాస్టర్ రీఫండ్స్ కోసం, ట్యాక్స్కి సంబంధించిన రీఫండ్స్ కోసం 48 గంటల్లోనే రీఫండ్స్ పర్సనల్ అకౌంట్లోకి వచ్చేలాగా పేపర్ వర్క్ లేకుండా చేసే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఒక్కసారి మిగతా ఫీల్డ్స్లో కూడా మనం ఒకసారి చూస్తే కనుక ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేయబోతున్నారు. దాదాపు 8 to 10% ఇటు రైల్వే నెట్వర్క్ని పెంచబోతున్నారు. అది కూడా హై స్పీడ్ రైల్వేస్ అంటే వందే భారత్కి సంబంధించిన స్లీపర్స్ కానీ అలాగే వందే భారత్కి సంబంధించిన ట్రైన్స్ కానీ వీటన్నిటినీ కూడా 8 to 10% ఈ నెట్వర్క్ని పెంచబోతున్నారు ఇండియా వైడ్గా. దాని తర్వాత మనం ఒకసారి చూస్తే కనుక మ్యానుఫ్యాక్చరింగ్లో ఒకసారి చూస్తే కనుక ఇటు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్
అంటే ఎవరైతే అధిక మోతాదులో ఉత్పత్తి చేయగలుగుతారో వాళ్ళకి కొంత ఇన్సెంటివ్స్ ఇచ్చే ప్రయత్నం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే గ్రీన్ ఎనర్జీ, ఎవరైతే బ్యాటరీస్కి సంబంధించి, బ్యాటరీస్లో స్టోరేజ్కి సంబంధించి, అలాగే బ్యాటరీస్కి సంబంధించి వీటికి సంబంధించి ఈ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తున్నారో వాళ్ళకి కూడా కొంత ట్యాక్స్ బెనిఫిట్స్ అలాగే సబ్సిడీస్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే న్యూక్లియర్ పవర్కి సంబంధించిన స్టార్టప్స్ మీద ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి కూడా ప్రభుత్వం పెద్దపీటని ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే అగ్రికల్చర్ ఒకసారి మనం చూస్తే కనుక వ్యవసాయానికి సంబంధించి ఇప్పుడు వాతావరణంలో ఎన్నో రకాల మార్పులు చేర్పులు వస్తున్నాయి. ఇప్పుడు కాలాలు కూడా కొంత ముందుకి వెనకకి జరగడం,